హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు డబల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. డబల్ బ్లౌజ్ అనేది ఏం లేదండి, చాలా సింపుల్. నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వస్తుంది. కొంతమందికి ఏంటంటే అటు ఇటు పోతుంది అంటారు కదా, కటింగ్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతే బ్లౌజ్ అనేది నీట్గా రాదు. ప్లస్ అది క్లాత్ సైజ్ అనేది తగ్గి బ్లౌజు ఖరాబ్ అయిపోతుంది. అట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనైతే క్లాత్ మీద క్లాత్ పెట్టాను కదా, ఆ క్లాత్కి వచ్చేసి పిన్నులు పెట్టుకోండి. ఇక్కడ 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 ఇట్లా పిన్నులు పెట్టుకున్నాను అనుకో, మీకు ఈజీగా కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. క్లాత్ కూడా జరగకుండా ఉంటుంది. నేనైతే డైరెక్ట్ కట్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను. కానీ మీరు పిన్నులు ఉంటాయి కదా, గుండు పిన్నులైనా పర్లేదు, ఇంకా ఏ పిన్నులైనా పర్లేదు, సూదులైనా పర్లేదు, మీ దగ్గర ఉంటే ఇది వెనకాల కప్పు పాటు కాడ భుజం పైన ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకున్నారనుకోండి, క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది. ప్లస్ నీట్గా కూడా వస్తుంది బ్లౌజ్ అనేది. చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేశానో. అంతేనండి, సింపుల్. ఇంక ఇప్పుడైతే ముందు భాగం కట్ చేసేసుకుందాం. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, డబల్ బ్లౌజ్ అంటే భయపడిపోతారు. అంటే అది కరెక్ట్గా వస్తుందో రాదో అని. అది ఏం లేదు, అది కూడా దీనిలాగానే సింపుల్గా కట్ చేసి సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి నేను ఎంత ఈజీగా కట్ చేస్తున్నానో. అంతేనండి, ఇందులో కష్టపడేది ఏమీ లేదు. కరెక్ట్గా కట్ చేసుకోండి, క్లాత్కి దగ్గరకని కట్ చేసుకోండి. అప్పుడే క్లాత్ ఎక్కువ తక్కువ, స్టిచ్చింగ్ అనేది ఎక్కువ తక్కువ అయిపోయి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోకుండా ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. పిన్నులు పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అయిపోయింది, అంతే అండి. ఇంకా మిగిలిన క్లాత్లో సేప్ పట్టీలు అయితే కట్ చేసుకుందాం. ముందు పాటు భాగం సేప్ పట్టీలు. ఇవి ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అదైతే కొలత ఉంటుంది. అది ఇది డబల్ వేయాలి కదా, ఆ లైనింగ్ క్లాత్కి డబల్ వేసి స్టిచ్ చేసుకుంటే ఎక్కువ వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇది మనం ఎక్కువ కట్ చేసుకున్నా ఏం కాదు, దీనికి పిన్నులు అవసరం లేదు. ఇవి వచ్చేసి కాజా పట్టీ, ఇది వచ్చేసి ఉక్సుల పట్టీ. ఇలా